వైసీపీ నాయకుడు వడిత్య శంకర్ నాయక్ పై బీజేపీ మరియు జనసేన పార్టీల ఎస్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ముఖ్యంగా సుగాలి ప్రీతిబాయి కేసు విషయంలో శంకర్ నాయక్ వైఖరిని వారు ప్రశ్నించారు. సుగాలి ప్రీతిబాయి కేసు విషయంలో మొదటగా స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచింది పవన్ కళ్యాణ్ అని, వైసీపీ ప్రభుత్వం ఆ కేసును పట్టించుకోకపోవడంతో కర్నూలులో ఎర్రటి ఎండలో కవాతు నిర్వహించి మద్దతు తెలిపింది బీజేపీ, జనసేన అని నాయకులు పేర్కొన్నారు. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి ఎలాంటి సహాయం చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో ఈ కేసును నామమాత్రంగా సీబీఐకి అప్పగించినప్పుడు ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి సవాళ్లు విసరడం మానేసి తమ పార్టీ కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని శంకర్ నాయక్ కు సవాల్ విసిరారు. నువ్వు ఎక్కడికి రమ్మన్నా సరే, నువ్వు చేసిన దందాలు మోసాలను నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధమా అని వారు ప్రశ్నించారు. సంఘాలను అడ్డం పెట్టుకుని గిరిజన ప్రజల పొట్ట కొడుతున్నారని ఆరోపిస్తూ గిరిజనులను బాగుపరచాలనే ఉద్దేశం శంకర్ నాయక్ ఉందా అని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం గిరిజనుల పేరు చెప్పుకుని మోసం చేస్తామని, గిరిజనులు ఆయన అనుకున్నంత అమాయకులు కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. వడిత్య శంకర్ నాయక్ గారు, హాతిరాంబాబా మఠం భూముల్లో మీరు ఎంత ఆక్రమించుకొని బతుకుతున్నారో మాకు తెలుసండి. ఇది జీవీఎస్ పేరుతో పెట్టుకొని ఎక్కడెక్కడ హాస్టల్లో బియ్యం ప్యాకెట్లు దొంగలిస్తున్నారో మాకు తెలుసండి. ఇదే పుట్టబర్తిలో ఎవరెవరు స్థలాల్లో దొంగలించారో మాకు తెలుసండి. భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తున్నాము, ఈ దొంగ మాటలు మానేస్తే బాగుంటుంది. ప్రీతిబాయికి నిజంగా మీరు న్యాయం చేసే ఎస్టీ కులానికి తెగకు చెందినవానివి అయితే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, ఒక జడ్జి స్థాయి హోదాలో ఉన్నప్పుడు ఏమి చేస్తున్నావు? ఇన్ని రోజులు నీకు కులం గుర్తుకు రాలేదా? ప్రీతిబాయి గుర్తుకు రాలేదా? 5 సంవత్సరాలు మీ పార్టీనే అధికారంలో ఉంది కదా, అప్పుడు ఎందుకు సిబిఐకి అప్పగించలేదు? పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ రాక మునుపే గుర్తించి ప్రీతిబాయి కోసం జనసేన, బీజేపీ అక్కడ ఉన్నటువంటి కర్నూలులో నేను కానీ వెళ్ళానండి. వాళ్ళ అమ్మగారితో పాటు కర్నూలులో నేను కానీ వారితో పాటు ధర్నాల్లో పాల్గొన్నామండి. మేము ఎంత పాల్గొంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే బయటికి వచ్చింది ప్రీతిబాయి అని. మీ మాదిరిగా డబ్బుల కోసము మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీ మాదిరిగా డబ్బుల కోసము, చందాల కోసము, దందాల కోసం కాదండి. మేము నీతి నిజాయితీగా భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ మా కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పేద ప్రజలకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా చట్టం తన పని తాను చేసిపోతుంది అన్నట్లు. ఏమండి వడిత్య శంకర్ నాయక్ గారు, నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. రా, కదిరి ప్రాంతానికి రా, నీది ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నేను బయట పెడతా. చౌహాన్ రంజిత్ నాయక్ గారు, మీకు ఉద్యోగాల కోసం ఎవరో డబ్బులు ఇచ్చారో అందరినీ బయట పెడతాను. రండి, సవాల్ స్వీకరిస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చాగా నేను సవాల్ స్వీకరిస్తున్నా. భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన, నీ సవాల్కి మేము రెడీ. వడిత్య శంకర్ నాయక్ గారు, నీ ఛాలెంజ్కు మేము రెడీగా ఉన్నాము కూటమి ప్రభుత్వం తరఫున. వాళ్ళెందుకు పెద్ద పెద్ద నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారి పేరు కానీ, పెద్ద పెద్ద నాయకులు వద్దండి. మేము చాలు. నీ సవాల్కి మేము స్వీకరిస్తున్నాము. ఛాలెంజ్ ఎక్కడైనా, నీ ఛాలెంజ్కి, నువ్వు సవాల్కి మేము స్వీకరిస్తున్నాం. రా, నువ్వు ఛాలెంజ్, నీకు దమ్ముంటే రా కదిరి ప్రాంతానికి రా. నీ ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాము. నీ అంత డేటాతో మేము వస్తాము. ఏ గిరిజనులకు ఎంత అన్యాయం చేశారో, గిరిజనులకు ఎట్లా మోసం చేశారో, నీ తిరుపతిలో ఎట్లా ఇల్లు వచ్చింది, పుట్టబర్తిలో ఎట్లా ఆక్రమించుకున్నావు, ఎంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతమందికి మోసం చేసినా అన్ని డేటా ఉన్నాయండి. మేమైతే భయపడే ప్రసక్తే లేదండి. వడిత్య శంకర్ నాయక్ గారు, మంచాల కింద దూరడం కాదు ఇది, దొంగ డీజిల్ అమ్ముకోవడం కాదు, గంజాయి అమ్మడం కాదు. ఇది నీతి నిజాయితీ గల ప్రభుత్వం నడుస్తుంది. అనవసరంగా తప్పుడు మాటలు, నువ్వు జాతికి ఏమైనా న్యాయం చేయాలనుకుంటుంటే చేసుకో, జాతి గురించి మాట్లాడు. తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు